ఎందుకు అనుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ చిరంజీవి అండి. మీకు ఈరోజు ఒక మంచి చక్కని ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 3 భాగాలుగా మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని కెరియర్గా ఎందుకు ఎంచుకోవాలి. 2, దాంట్లో వెస్టిజ్ని కెరియర్గా ఎందుకు ఎంచుకోవాలి. మూడోది, ఈ బిజినెస్ డెవలప్ చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, జనాలు అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. ఓకే, సో సెషన్ నెంబర్ 1, వై డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. మనకు డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు, టీ కొట్టు పెట్టుకోవచ్చు, ఫ్రూట్ బిజినెస్ పెట్టుకోవచ్చు, వెజిటబుల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, మీరందరూ గుర్తుంచుకోండి, ఎప్పుడు ఏ వ్యాపారం ఫామ్లో ఉంటే ఆ వ్యాపారాన్ని మనం డెవలప్ చేయాలి. అంటే గాలి వచ్చినప్పుడు తూర్పాలు పట్టాలి, గాలి రాకపోతే మనం తూర్పాలు పట్టలేము. అట్లనే ఏ వ్యాపారానికైతే భూమి ఉంటుందో ఆ వ్యాపారాన్ని మాత్రమే మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 1980s ప్లాస్టిక్ ఇండస్ట్రీకి చాలా భూమి ఉండే. 60s to 80s వరకు ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా చాలా రిచ్ అయ్యారు, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. 1980s నుంచి 90s మధ్యలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎవరైతే పెట్టారో వాళ్ళు చాలా బాగా డబ్బు సంపాదించారు. అట్లనే 1995 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. ఇంటర్నెట్ 2000 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించారు. 2000 తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ ఎరా. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఎరా ఈ ఎరాలో ఎవరు బాగా డబ్బు సంపాదిస్తారంటే, ఆ ఎరాలో ఎవరైతే దీనికి రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. రంగస్వామి సార్. Yeah. Sir, how are you? I'm so happy to see you after such a long time. Please mute your mobile, sir. Nice house. Great to see you, sir. Thank you. Great to see you, sir. I'm seeing your house in video only. Please mute now. Love to see you, sir. Please mute yourself. Thank you. సో మరి 2025 నుంచి 50 వరకు 2100, 2200, నెక్స్ట్ రానున్న 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు ఏ ఇండస్ట్రీ బాగా భూమిలో ఉండబోతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇది ప్రూవెన్, అంత అద్భుతమైన ఇండస్ట్రీ అన్నమాట. ఇప్పుడు ఏ వ్యాపారానికి అయితే బాగా భూమి ఉంటుందో మనం ఆ వ్యాపారం పెడితే డెవలప్ అవుతాం. అది కాకుండా దీనికి రివర్స్ లో ఏ వ్యాపారం పెట్టినా ఖచ్చితంగా డెవలప్ అవ్వం. ఇప్పుడు మీరు అందరి దగ్గర మొబైల్, అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్న రోజుల్లో మీరు టెలిఫోన్ బూత్ పెడతా అంటే ఎవరు వాడరు, కాయిన్ బాక్స్ పెడతా అంటే ఎవరు వాడరు. ఎందుకంటే దాని జమానా అయిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు నాకు లెటర్ రాయండి, ఫోన్ వద్దు అంటే ఎవరు రాయరు. భూమిలో ఏ వ్యాపారం ఉందో ఆ వ్యాపారాన్ని మనము యూజ్ చేయాలి. అప్పుడు మనం లైఫ్ లో బాగుపడతాం అన్నమాట. సో నెక్స్ట్ 100, 150 ఇయర్స్ వరకు, అసలు 200 ఇయర్స్ వరకు ఏ వ్యాపారమైనా కింద పడవచ్చు, ఏ వ్యాపారమైనా పడిపోవచ్చులే, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కింద పడిపోదు. అంత భూమి ఉన్నటువంటి బిజినెస్. ఓకే, అలాంటి బిజినెస్ అన్నమాట. మరి ఎందుకు ఆ ఇండస్ట్రీలో వెస్టీజ్ని చూజ్ చేసుకోవాలి అంటే, 25,000 కార్ అచీవర్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో. ఈ కంపెనీలో 25,000 మెంబర్స్ కారు కొన్నారు. 4 crore పీపుల్ వర్క్ చేస్తున్నారు ఇందులో. ఇది చిన్న విషయం కాదు. 5,700 కోట్లు, 5,700 crores టర్న్ ఓవర్ వరల్డ్ లో 32 ర్యాంక్ లో ఉంది. కేవలం 9 కంట్రీస్ లో వర్క్ అవుతుంది. ఇదే బిజినెస్ కనుక నిజంగా 50 దేశాల్లోకి వెళ్తే నాకు తెలిసి టాప్ 5 లోకి వస్తుంది. అంత గ్రేట్ హిస్టరీ ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. ఓకే, షాప్స్ అన్ని ఏరియా వైజ్ ఉన్నాయి. మీరు ఏ ఏరియాకి పోతే ఆ ఏరియాకి బోల్డ్ అన్ని షాప్స్ ఉన్నాయి. 650 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు 50% డిస్కౌంట్ లో తీసుకోవచ్చు. అంటే మీకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ డబ్బులో తీసుకోవచ్చు అనమాట. అండ్ 1 lakh per month సంపాదించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు దీంట్లో. ఈ ఇండస్ట్రీలో, ఈ కంపెనీలో, ఒక్క వెస్టీజ్ లో మాత్రమే విదిన్ 1 year లో 1 lakh సంపాదించే వాళ్ళు థౌజండ్స్ లో ఉన్నారు. అదే వేరే కంపెనీలో అసంభవం, చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ క్వాలిటీ ప్రొడక్ట్. ఎంత తక్కువ ప్రైస్ లో అంటే మార్కెట్ ప్రైస్ కు ఈక్వల్ ఆర్ లెసర్ దెన్ మార్కెట్ ప్రైస్. బ్యూటిఫుల్ క్వాలిటీ ప్రొడక్ట్. నేను చెప్తా ఉన్నా, థైరాయిడ్ వాడితే థైరాయిడ్ నార్మల్ అవ్వాల్సిందే, డయాబెటిక్ వాడితే డయాబెటిక్ నార్మల్ అవ్వాల్సిందే, తలనొప్పి వాడితే తలనొప్పి నార్మల్ అవ్వాల్సిందే, మోకాళ్ళ నొప్పులకు వాడితే నీ పెయిన్స్ నార్మల్ అవ్వాల్సిందే, హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ ప్రాబ్లం నార్మల్ అవ్వాల్సిందే,
పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా పిల్లలు అవుతున్నారు. కంటి సమస్యలు ఉంటే కంటి సమస్యలు పోవాల్సిందే. మిరాకిల్ ప్రొడక్ట్స్ అండి, మిరాక్యులస్ ప్రొడక్ట్స్. నేను చెప్తా ఉన్నా, మీరు కావాలంటే ఇది ట్రై చేసి చూడండి. నేను నిన్ననే అసలు నా కళ్ళతో చూసా. ₹110 ₹110 ఉన్నటువంటి టాయిలెట్ క్లీనర్ ని తీసుకెళ్లి ఎవరింటికి వెళ్ళినా డెమో చేసి వాళ్ళ ఇంట్లో టాయిలెట్ లో జస్ట్ వాళ్ళని పోసుకోమని చెప్పండి, కొంచెం శాంపుల్ ఇవ్వండి అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత వాళ్ళతో కడిగిపించండి. ఆ ఒక్క డెమో చూసి వాళ్ళే కొనుక్కుంటారు. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న సురేష్ సార్ నేను గోదావరిఖండ్కి వెళ్ళి గోదావరిఖండ్లో భాస్కర్ సార్ వాళ్ళ ఇంట్లో ఈ డెమో చేశాం. వెంటనే వచ్చిన ప్రొడక్ట్ కొనుక్కొని వెళ్ళిపోయినాడు. సో దట్ ఈస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఒక ఆమ్వేలో 500, 600, 700, 400 ప్రొడక్ట్ వాడతాము, బట్ ఇంత రిజల్ట్ నేను ఎప్పుడు చూడలేదు. ఏమి రిజల్ట్ అని సార్ 10 ఆర్డర్ చేసి 10 కస్టమర్స్ కి ఇచ్చేందుకు సిద్ధమైనాడు. నువ్వు వాడుకో, నచ్చితే నచ్చకపోతే నా డబ్బులు నాకు ఇచ్చి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, డబ్బు తీసేసుకో అని ఒక 10 కస్టమర్స్ ని డెవలప్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంత క్వాలిటీ ప్రొడక్ట్ అండి, మిరాక్యులస్ ప్రొడక్ట్. సో మరి ఇది ఇంత మంచి కంపెనీ, ఇంత మంచి ప్రొడక్ట్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్. ట్రైనింగ్ సిస్టానికి వస్తే సిఎన్టీ ప్రోగ్రామ్ అండి, ఎంత అద్భుతం. మన కంపెనీ ట్రైనింగ్స్ ఎవ్రీవేర్ ఫ్రీగా సిఎన్టీ ప్రోగ్రామ్స్ ఇచ్చినారు, ఫ్రీగా. అసలు ఎంత మంచి ప్రోగ్రామ్స్, మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు ఏరియా వైజ్ గా. ఓకే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎక్స్ట్రాడినరీ ఇండస్ట్రీ. దాంట్లో వెస్టిన్ అది #1, ఇండియాస్ #1 కంపెనీ. అందుకు మనం చూజ్ చేసుకోవాలి. సో దీన్ని ఎందుకు మనం చూజ్ చేసుకోవాలంటే, బెస్ట్ కెరియర్ ఆప్షన్ దొరుకుతుంది. ఎంత అద్భుతమైన బెస్ట్ కెరియర్ ఆప్షన్ దొరుకుతుంది అంటే ఫ్రెండ్స్, నేను చెప్తా ఉన్నా కదా, ఒక 10th క్లాస్ అమ్మాయి 1,00,000 సంపాదిస్తుంది, ఒక డిగ్రీ క్లాస్ పిల్లాడు. నేను ఇంటర్వ్యూ చేసిన, కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి, డాక్టర్ సల్లూరి యూట్యూబ్ ఛానల్. పిల్లడు డిగ్రీ 3rd ఇయర్, ఫస్ట్ ఇయర్ లో బిజినెస్ స్టార్ట్ చేసినాడు, 3rd ఇయర్ లో 10 లక్షల వర్త్ కార్లో కాలేజ్కి వెళ్తున్నాడు. అసలు చెన్నూరు నుంచి అబ్బాయి, అసలుకు చిన్న అబ్బాయి, నాకు ఎంత ముచ్చటేసిందో అసలుకు. 3rd ఇయర్ లో వాడి సొంత కార్లో వెళ్ళడం ఏందండి ఎక్స్ట్రాడినరీ మిరాకిల్. కాకపోతే పీజీ స్టూడెంట్స్ లక్షలు సంపాదిస్తున్నారు, ఒక ఆయమ్మ 4 లక్షలు సంపాదిస్తున్నది, కార్ డ్రైవరు, ట్రాక్టర్ డ్రైవరు, సెక్యూరిటీ గార్డు, ఓకే, ఒక టీచరు, ఒక లెక్చరరు, ఒక ప్రొఫెసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు. నేను నిన్న ఒక ఇంటర్వ్యూ తీసినానండి, ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు. రాజు సార్ క్రోన్ ఫ్రమ్ మంచిర్యాల్. వాళ్ళ అప్లైన్ కలెక్టర్ అంట, ఆయన డైరెక్టర్, ఆయన స్పాన్సర్ చేసిన వ్యక్తి కలెక్టర్ అంట. ఉద్యోగం, కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వదులుకొని వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్నారు. ఇంకా ఏం కావాలండి మన జాబులు దాని ముందు? అసలు ఏ లెక్కన ఉంటుందా అసలు? ఐఏఎస్ ఆఫీసర్ వదలడం అనేది మామూలు విషయమా? సో ఇంతకంటే గ్రేట్ కెరియర్ ఉంటుందని మనం ఇంకా నమ్మొచ్చు కదా. ఒక కలెక్టరే తన ఉద్యోగాన్ని వదిలి ఫుల్ టైం వెస్టీజ్ లో తిరుగుతున్నాడు అంటే, ఇంకా ఎంబీఏలు చేసి, ఎంసీఏలు చేసి, ఏం చేసి ఎంతకంటే ఏం సంపాదిస్తాం? 1 ఇయర్ లో 1 lakh సంపాదించే వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. ఓకే, సో దట్ ఈస్ హౌ బెస్ట్ కెరియర్ మనం చేయొచ్చు. నేను చెప్తా ఉన్నా, సైదులు సార్ది ఒక సెంటెన్స్ ఉంది, నాకు బాగా నచ్చింది. సైకిల్ మీద ఈ రోజు 2025లో సైకిల్ మీద తిరిగే వ్యక్తి కూడా 2026లో ఒక కార్లో తిరిగి 5 ఏళ్లలో బెంచ్ కార్లో తిరగగలిగే దమ్ము, శక్తి ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇది. ఈ ఇండస్ట్రీ కోసం తెలుసుకోవాల్సిన విషయం మనకు ఉంది అని చెప్తారు. నేను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, బెంచ్ కార్ పక్కన పెడితే 2025లో ఎవ్వరు స్టార్ట్ చేసినా 2026లో వాళ్ళు 4 వీలర్ కార్లో తిరగలుగుతారు. ప్రొవైడెడ్ నేర్చుకోవాలి, మారాలి. ఓకే, లర్న్, టీచ్, డూప్లికేట్. సో దట్ ఈస్ హౌ బెస్ట్ కెరియర్ కోసం రావాలి. అందులో ఎవరైనా కనుక 40s, 50s, 60s లో ఉంటే, నేను పెద్దవాళ్ళందరినీ గౌరవిస్తా, కానీ నేను ఇప్పుడు మార్కెట్లో వెళ్తుంటా అంటే, మా విలేజ్ వైపు వెళ్తుంటా అంటే, చాలా పెద్ద ఆవిడ కట్టెపట్టుకొని ఒక మీద కట్టెల మోపు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తుండే. అంటే ఏమి సమస్య అండి? 70లో వాళ్ళు పనిచేస్తున్నారు, 75లో వాళ్ళు పనిచేస్తున్నారు, 80లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంత కష్టపడి పనిచేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సరి అయిన వయసులో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోలేదు. ఒక రిటైర్మెంట్ ప్లాన్ కట్టుకొని ఉంటే, ఈ రోజు ఒక 20,000, 10,000 వస్తే వారు ఈ రోజున రోడ్డు పైన తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, అవకాశం లేదు, డబ్బు లేదు, సర్దుబాటు లేదు. వచ్చినవన్నీ బేసిక్స్కి వెళ్ళిపోతున్నాయి. పెద్ద లోన్ పెట్టుంటారు, ఆ లోన్ తీసే వరకే అతలాకుతలం అయిపోయి ఉంటారు, రెంట్ వచ్చి ఉండదు, అన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈ రోజున 80s లో కూడా పనిచేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు ఒక మంచి అవకాశం ఉంది. ఓకే, బెస్ట్ అవకాశం ఉంది. మీరు సరిగ్గా ఈ వ్యాపారాన్ని 3 సంవత్సరాలు 2 గంటలు రోజుకి పనిచేస్తే నెలకు 6 డిజిట్ ఇన్కమ్ సంపాదించవచ్చు, 1,00,000కు పైగా సంపాదించవచ్చు. ఇది మీరున్నా లేకున్నా, చేసినా చేయకున్నా మీ ఫ్యామిలీకి అత్యంత అద్భుతంగా
ఒక పెద్ద సెక్యూరిటీ లాగా, ఒక పెద్ద ఇన్సూరెన్స్ లాగా మీ లైఫ్కి వస్తుంది. ఓకే, అట్టని చెప్పి ఇన్సూరెన్స్ కట్టద్దని కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేను పర్సనల్గా రికమెండ్ చేస్తున్నా, ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఏదన్నా కారణాలతో జబ్బులు పడితే మనం ఉన్న ఆస్తులన్నీ హాస్పిటల్లో పోతాయి. అందరికీ చెప్తున్నా మొదటిది. రెండోది, ఖచ్చితంగా ఒక సేవింగ్ కమ్ రిటైర్మెంట్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి అందరికీ. దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఓకే, సో దట్ ఈస్ హౌ. సో మరి ఇంత మంచి బిజినెస్ లో పీపుల్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వై పీపుల్ ఆర్ గెటింగ్ ఫెయిల్ ఇన్ దిస్ నెట్వర్క్ మార్కెటింగ్? ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, నంబర్ 1 మైండ్ సెట్. వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది షార్ట్ టర్మ్ కోసం కాదు. 3 నెలల్లో హిట్ అయ్యేది, నెలలో హిట్ అయ్యేది, 2 నెలలు హిట్ అయ్యేది కాదు. 3 నెలల్లో మీకు తెలుసుకునేందుకే టైం పట్టుద్ది ఫ్రెండ్స్. మీరు ఎయ్యరు కాలు, నడవరు కాలు, అప్లైన్ ఫోన్ చేస్తాడు, మీకోసం తనకలాడతారు, పాకలాడతారు, వద్దామని చూస్తారు. మీరు అస్సలు అర్థం చేసుకోరు. మీరు 4వ నెల, 5వ నెల, 6వ నెలలో మీరు బిజినెస్ లో దిగుతారు. 6వ నెల నుంచి 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల, 11వ నెల, 12 నెలలు, 6 నెలలు పని చేస్తారు. అక్కడ మీకు సక్సెస్ వస్తుంది. కావాలంటే చూడండి, మీ ఇంటి వెనకాల, మీ చుట్టూ, మీ దగ్గరలో మీకోసం మీ అబ్బాయిని ఎన్నో సార్లు వచ్చి ఉంటాడు, ఎన్నో ఎస్ఎంఎస్లు పెట్టుంటాడు, ఎన్నో మీటింగ్లు పెట్టుంటాడు, ఎంతో మనీ పెట్టుంటాడు, మీకోసం ఎంతో ఎనర్జీ పెట్టుంటాడు. ఆ రోజున మీరు రియలైజ్ అవ్వరు. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ జ్ఞానశక్తి ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఇది షార్ట్ టర్మ్ కాదు, దయచేసి మీరు గుర్తుంచుకోండి, ఇది లాంగ్ టర్మ్. మరి ఎంత చేయాలా? ఎంఎస్ఆర్ గారి ఇన్కమ్ చూడండి, 1 నుంచి 12 నెలలు పనిచేస్తే, 1 ఇయర్ పనిచేస్తే ఆయన ఇన్కమ్ 14,000. మీరు యాది పెట్టుకోండి. 2వ సంవత్సరం పనిచేస్తే ఆయన ఇన్కమ్ 45,000. యాది పెట్టుకోండి. 3వ సంవత్సరం పనిచేస్తే 1,40,000. చూడండి, 1 లాక్ రావడానికి 3 ఇయర్స్. నేను 2వ పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంఎస్ఆర్ ఇన్కమ్ ఈరోజు 20 లక్షలు. పురుషోత్తం దాస్ అని ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఇన్కమ్ ఈరోజు 25 లక్షలు. మిలీనియం మెంబర్స్ వీళ్ళు. ఆయన 1 ఇయర్ లో డైరెక్టర్ కూడా కాలేదు. అందరు చూసి నవ్వినారు, ఏమయ్యా నువ్వు 1 ఇయర్ ఏంది డైరెక్టర్ కాలేదు అంటే, ఆయనకు 1 ఇయర్ తర్వాత డైరెక్టర్ అయినారు. కట్ చేసి చూస్తే ఈ రోజున 25 లక్షలు పర్ మంత్ 5 ఇయర్స్ లో. సో ఇది మీరు టక్కనంగా టుక్కుమని సక్సెస్ రాదు. వస్తుంది ఎప్పుడు? మీరు నిజంగా ఓన్ అన్ని చేయగలిగితే. నేను 14 మంత్స్ లో 1 లాక్ సంపాదించా. బట్ నేను ఏ రోజు నా అప్లైన్ మీద ఆధారపడలా. నేను ఏ రోజు ఎవరి కోసం ఆగల. యుద్ధం లాగా, వదిలేసిన భారం లాగా జిల్లా జిల్లా తిరుగుతూనే ఉన్నా. అప్పుడు వచ్చింది. నేను అప్పుడు యంగ్స్టర్ని, ఇప్పుడు యంగ్స్టర్నే. నా వయసు ఇప్పటికి 18 ఏళ్ళే. ఓకే, కానీ అప్పుడు స్టూడెంట్ని. నా చుట్టుపక్కలంతా స్టూడెంట్స్. నన్ను అడిగేవాళ్ళు లేరు. ఇంటికొచ్చేది లేదు. ఇప్పుడు పెళ్ళం ఉన్నది, పిల్లలు ఉన్నారు. నాకు ఒక బాబు, ఒక పెళ్ళం, ఒక నాన్న, ఒక అమ్మ. యాడికెళ్ళామని అంటారు, చీకటైతే చీకటైంది అంటారు, గిత్తనైతే అంటారు. అప్పుడు నాకు హాస్టల్లో ఉన్న, అడిగేవాళ్ళు లేడు. వదిలేసిన గాలిపటం, బాణం లాగా పరిగెత్తిన. సో మీరు కూడా మీ ఫ్యామిలీని ఒప్పించి అలా తిరగగలిగితే 1 ఇయర్‌లో 1 లాక్ సంపాదించొచ్చు. అట్లని చెప్పి మీరు జాబ్ చేసినా, ఏది చేసినా రోజుకు 2 గంటలు పని చేసి కూడా సంపాదించొచ్చు. కలెక్టర్ తన ఉద్యోగం చేస్తూ 2-3 ఇయర్స్‌లో 1 లాక్ సంపాదించి జాబ్‌ని రిజైన్ చేసినాడు మహారాష్ట్రలో. నేను మీకు వీడియో రిలీజ్ చేస్తా చూడండి. ఆయనంత బిజీ మనం ఏముండం. రోజుకు ఒక 2 గంటలు టైం కేటాయించాలి. మరి 2 గంటలు ఏం చేయాలా? ఏం లేదు, ఒక ప్రొడక్ట్ కోసం చెప్పండి. ఈ ప్రొడక్ట్ అద్భుతంగా ఉంటది, వాడండి అని ఫ్రీగా ఇవ్వొద్దు. కావాలంటే శాంపుల్‌గా ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వద్దు. సో దట్ ఈస్ హౌ యూ హావ్ టు బిల్డ్ ద బిజినెస్. నైస్ వీడియో సార్, శ్రీనివాస్ సార్. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ మైండ్ సెట్. దయచేసి మైండ్ సెట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఎప్పుడు లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో ఉండండి, లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో ఉండండి, లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో ఉండండి, లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తో ఉండండి. సెకండ్ థింగ్, టూ మచ్ డిపెండెన్సీ ఆన్ అప్లైన్ ఫర్ ఎస్టీపీ. ఒక ప్లాన్ చెప్పేందుకు ఎప్పుడు అప్లైన్ మీద టూ మచ్ గా డిపెండ్ అవ్వకూడదండి. నేను చూస్తా ఉన్నా 100 ప్లాన్లు, 50, కొంతమందికి 150 ప్లాన్ చెప్పిన తర్వాత కూడా ఇంకా ప్లాన్ రామంటే అసలు ఎన్నడూ గెట్టింగ్ సక్సెస్ అనేది చాలా కష్టం అండి. 10 ప్లాన్ల వరకే అప్లైన్ హెల్ప్ తీసుకోండి. మాక్సిమం 20 ప్లాన్లు, ఇంకా తప్పితే 30 ప్లాన్లు. ఆ తర్వాత మీ అప్లైన్ వస్తాడు, మీ దగ్గర కాదు, మీ కిందల దగ్గర పోతారు. మీ కిందల దగ్గర పోతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏని స్పాన్సర్ చేసినా, ఏతో 10, 20 ప్లాన్ చేసినా, ఆ తర్వాత నేను ఏతో ఉన్నాను, ఏ కింద బీతో పోతాను. మీ డౌన్లైన్ నేను మీకోసమే పనిచేస్తా. ఓకే, సో టూ మచ్ ప్లాన్ కోసం మీరు డిపెండ్ అవ్వకూడదు. సెకండ్ ఫెయిల్యూర్ రీజన్, ప్లాన్ కోసం అప్లైన్ మీద వెయిట్ చేయడం. చాలా మందికి డబ్బులు రావట్లేవు, ఇదే ఎదురు చూపు, పైకి చూస్తారు. హోమ్ మీటింగ్ చూడండి ఎదురు చూపు, ఒక టీమ్ మీటింగ్ చూడండి ఎదురు చూపు, రావాలని చెప్పండి. ప్లాన్ కి మాత్రం వెయిట్ చేయొద్దు, ఓన్ గా ప్లాన్ చెప్పాలి. ఓకే, థర్డ్, ఎందుకు సక్సెస్ అవుతున్నా అంటే హర్ట్ చేస్తారు వాళ్ళ మాటలతో. దయచేసి మీరు గుర్తుంచుకోండి, నేను ఈ మధ్యలో భయంకరమైన సాధన చేస్తున్న, రకరకాల ధ్యాన పద్ధతులు, సాధన పద్ధతులు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సద్గురు యొక్క మెంటల్ హెల్త్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్,
హిమాలయాల్లో ఉన్న యోగులతో కనెక్ట్ అయ్యి అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, బౌద్ధుల మాంగ్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళు హౌ దే ఆర్ బిహేవింగ్ అని ఆలోచించి చూస్తే అసలు మైండే మనకున్న పెద్ద ప్రాబ్లం. మనల్ని మోసం చేసేది పెద్ద సాధనం ఏమన్నా ఉందంటే అది మన మైండే. అది మనల్ని అటు ఆడిస్తుంది, ఇటు ఆడిస్తుంది. అది మనల్ని శత్రువు మనదే, మిత్రువు మనదే. సో మీకేమైనా పెయిన్ వచ్చిందంటే మీ ప్రాబ్లం కాదు, మీ కాన్షియస్నెస్ ప్రాబ్లం కాదు, మీ బుద్ధి యొక్క సమస్య కాదు, మీ మైండ్ యొక్క సమస్య. అది మిమ్మల్ని చెడగొడుతుంది. మీ బుద్ధి చాలా మంచిగా చెప్పుద్ది, మీ కాన్షియస్నెస్ చాలా మంచిగా చెప్పుద్ది, మీ ఆత్మ చాలా మంచిగా చెప్తుంది. అసలు ఆత్మ నాకు తెలియదు, వదిలేయండి. ఓకే, సో మీ మనసు మాటలో ట్రాప్ లో పడిపోతారు. పెయిన్ అయ్యేదంతా మనసుకు, బుద్ధి కాదు. పెయిన్ అయ్యేదంతా మనసుకు, కాన్షియస్నెస్ కాదు. ఓకే, సో పొరపాటున మనం ఒక డౌన్ లైన్ గనక ఏదైనా కారణాలతో నొప్పిస్తే వాళ్ళు తిరిగి రారండి, వెళ్ళిపోతారు. మీరు నేను మొన్న మీటింగ్ లో నుంచి లీలవన్న మేడం దగ్గరికి వెళ్ళి ఒక మాట తీసుకొచ్చుకున్నా, గెలవండి, గెలిపించండి. పొరపాటున కాదు, కావాలని వాళ్ళు తప్పు చేసినా క్షమించండి, వదిలేయండి, సైలెంట్ గా ఉండండి. ఒక్క కాలు వెనక్కి వేయండి, గెలుస్తారు మీరే. కొంచెం సహనం వహించిన ఎడల మీతో పాటు నేను పరిపాలించే బదులు. శ్రద్ధ స్టబూరి సాయిబాబా చెప్పుండు, ఓపిక ఓపిక ఓపిక. పర్వాలేదు, ఏదో కారణం చేత అర్చిండు అట్లా అని చెప్పి మూస్తే పోవాలనేం కాదు. మనకు వచ్చేటన్ని చిన్న చిన్న విషయాలు అంటే ఎమోషనల్ ప్రాబ్లమ్స్, ఊరికి నేర్చడాలు. ఓకే, సో ఎవరిని హట్ అయ్యేట్టు మాట్లాడకూడదు. ఏదైనా రిజల్ట్ కావాలనుకుంటే మీరు ఒక సంకల్పం పెట్టండి, ఆయన నుంచి మీకు ఏం కావాలో సంకల్పం పెట్టండి. మీరు ప్రార్థన చేసుకోండి, ఆయన నుంచి మీకు ఏం కావాలో ప్రార్థన చేసుకోండి. అది మీకు భగవంతుడు ఇస్తాడు, ఈ యూనివర్స్ ఇచ్చేస్తుంది. బట్ వెయిట్ వచ్చేంత వరకు. పొరపాటున మీరు హర్ట్ఫుల్ గా మాట్లాడరా, లైఫ్ లో కూడా మీకు తిరిగి రాదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. నెవర్, ప్రకృతి ఇయ్యదు. ఎప్పుడు దాకా మీకు ఆ మనిషి పట్ల ధారణ పోయేంత వరకు. ఓకే, యూనివర్స్ అంత అంత పక్కా లెక్కలు ఉంటాయి అనమాట. పరమాత్మ మిమ్మల్ని ఏమంటారు, మీ లెక్క యూనివర్స్ మిమ్మల్ని లేదంటే దేవుడు మిమ్మల్ని అగ్గిలో బంగారాన్ని కాల్చినట్టుగా కరకర కాల్చిపడేస్తాడు కర్మలు పోయేంత వరకు. ఓకే, దాని దగ్గర అసలు లెక్క మీకు కొంచెం కూడా జాలి, దయా గుణమైన ఉన్నారనమాట. నెవర్ హర్ట్ ప్లీజ్, నెవర్ హర్ట్ ప్లీజ్, నెవర్ హర్ట్ ప్లీజ్. గెలవండి, గెలిపించండి, 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 గెలిపించండి. ఇంటికి వెళ్ళినప్పుడు అవమానం పెట్టి అన్నం కారంతో పెట్టినా హ్యాపీగా తినండి. ఓకే, దట్స్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఫ్రెష్గా మాట్లాడడమే, అంతే. ఓకే, అండ్ ఫోర్త్ థింగ్, ఫెయిల్యూర్ రీజన్ ఏంటంటే మరి రైట్ విధానం ఏంది, నో హార్ట్కు స్వీట్గా మాట్లాడండి, జాయ్గా మాట్లాడండి, నార్మల్గా మాట్లాడండి. మరి టూ మచ్ డిపెండెన్సీ కోసం రైట్ విధానం ఏంది, సొంతగా ప్లాన్ చెప్పండి, దీనికి ఆపోజిట్ అన్నట్టు. ఓకే, నేను నెగిటివ్ టర్మ్లో చెప్తున్నా. ఫోర్త్ వన్, హోమ్ మీటింగ్స్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు బాగా హోమ్ మీటింగ్ చేసినారండి. హోమ్ మీటింగ్ అంటే ఏం లేదు, ఒక పర్సన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ బిల్డ్ చేసి, డ్రీమ్ బిల్డ్ చేసి, ప్రోడక్ట్ వాడిపించి, కొన్ని వీడియోస్ వినిపించిన తర్వాత ఆయన మైండ్ సెట్ మన మైండ్ సెట్లోకి వస్తుంది. తర్వాత మీరు ఏం చేయండి అంటే, మీ ఇంటికి వస్తున్నా మీ చుట్టుపక్కల మీ మాట గౌరవం ఇచ్చే వాళ్ళని పిలవండి అని చెప్పి పిలిచి, వచ్చిన వాళ్ళ ముందర బాగా డెమో చేయండి. ప్రొడక్ట్ డెమో చేసి 50% ఎట్లా వస్తుంది చెప్పి అక్కడ కొంచెం ప్లాన్ 5 నిమిషాల్లో చెప్పి ఈయన కస్టమర్ బేస్ తయారు చేపియండి. ఇది మన బాధ్యత. డౌన్ లైన్ కు 10 కస్టమర్లను ఎతికిపించే బాధ్యత మనదే. హోమ్ మీటింగ్ లో దానికి సరైన మార్గం. సో మీరు ఎక్కడైతే ఫెయిల్యూర్ అవుతున్నారో చూడండి, వాళ్ళ హోమ్ మీటింగ్స్ తక్కువ అవుతాయి. సో దయచేసి మనం హోమ్ మీటింగ్స్ చేద్దాం, అప్డేట్ అయిదాం, నేర్చుకుందాం. ఓకే, అంత మంచిగా అయింది. ఎందుకంటే నేను 2025 అందరికీ లైఫ్ చేంజింగ్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి 24, 25, 24, 25 కష్టపడి పెంచుకుంటే మొన్న మొదటి మీటింగ్ పెట్టుకున్నాము, చాలా సక్సెస్ఫుల్ అయింది. అది మన సక్సెస్ కి మొదటి మెట్టు. ఓకే, అది చేసేందుకు ఒక 1 మంత్ 1 ఇయర్ దాకా పట్టింది. సో 25లో అన్ని బాగా అవుతాయి, హోమ్ మీటింగ్స్ కూడా అవుతాయి. అవి మనం స్టార్ట్ చేస్తున్నాము, తొందరలో అన్నీ అవుతాయి. బీ హ్యాపీ, థ్యాంక్ యూ. అండ్ 5వ పాయింట్ ఏంటంటే, ఒక నిమిషం ఆగండి. టేక్ యువర్ టీమ్ టు వీక్లీ మీటింగ్. దయచేసి ఇది గుర్తుంచుకోండి, ఇది త్యాగరాజ్ బాగా యూజ్ చేస్తాడు. అసలు ఉన్న సక్సెస్ అంతా మీటింగ్ లో ఉందండి. మీ మీటింగ్ టీం నెట్టన చేసి మీటింగ్ తీసుకెళ్లి కూర్చోబెట్టండి. మీరు బైక్ మీద తీసుకొని కూర్చోబెడతారా, ఆటో మాట్లాడుకొని తీసుకొని కూర్చోబెడతారు, మీరు ఏమన్నా చేయండి, ఎట్టి పరిస్థితుల్లో టీం తీసుకొని వీక్లీ మీటింగ్ లో కూర్చోబెట్టండి. అది చేసేస్తారండి మిరాకిల్. నేను నిన్న నా టీం తీసుకెళ్లి గుదర్కని హాల్లో కూర్చోబెట్టా. ఎవరో రాజు సార్ వచ్చినాడు, ఆయన క్రోన్ అంట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ 1 lakh అన్నారు. ఆయన అప్లైన్ కలెక్టర్. ఎంత ఎగ్జైట్ అయినాము మీరు చూడండి. ఈ కేమ్ ఫ్రమ్ ఆంబే బ్యాక్గ్రౌండ్. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయన సగం చెప్పేసినాడు. ఓకే, సో మీటింగ్ తీసుకెళ్ళండి దయచేసి. మీటింగ్ లో మ్యాటర్ ఉంది, మీటింగ్ లో మ్యాటర్ ఉంది. ఎవరైతే మీటింగ్ వెళ్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు, ఎవరైతే మీటింగ్ వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అవ్వరు. మీరే మీటింగ్ పోకపోతే మీ టీం అస్సలు రాదు. మీరు అనుకోకండి, మీకు ఎంత జ్ఞానం ఉన్నా ఏం చేసినా మనం ఏం చేయలేము, ఎస్ అనిపిస్తాము. మరి వాళ్ళు ఎక్కడ లీడర్ ఎక్కడ పుడతాడు, పెద్ద మీటింగ్ లో పుడతాడు. బిగ్ మీటింగ్స్ ఆర్ సంతాన సాఫల్యాలు.
అక్కడ అవి సంతానం డెలివరీ చేసే కేంద్రాలు. బిగ్ లీడర్స్ ఆర్ బోర్న్ ఇన్ బిగ్ మీటింగ్స్. సో మనం ఎట్టన చేసి మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెడితే అక్కడ వాళ్ళు చేసేస్తారు. చేయాల్సింది చేస్తారు. వాళ్ళు ఎవరిని చూసి ఎక్సైట్ అయితారు? ఒక 10th క్లాస్ పిల్లని చూసి ఎక్సైట్ అయితారు. 1,00,000 సంపాదించే పిల్లని. ఒక ఆటో డ్రైవర్‌ని చూసి సక్సెస్ అయితారు. ఒక పాలు పోసే వ్యక్తిని చూసి సక్సెస్ అయితారు. ఒక కూరగాయల అమ్మాయిని చూసి సక్సెస్ అయితారు. కూరగాయలు అమ్మే వ్యక్తిని చూసి సక్సెస్ అయితారు. కలెక్టర్‌ని చూసి సక్సెస్ అయితారు. కలెక్టర్ చేయంగా నేను చేయలేనని. ఈ కూరగాయలు అమ్మేటామె సక్సెస్ కాక నేను సక్సెస్ కానని అక్కడ మోటివేట్ అయితారు. సో మీటింగ్ తీసుకెళ్ళండి. 5వ పాయింట్. ఓకే. అండ్ ఆరోది ఇది చాలా ఇంపార్టెంట్ అండి దయచేసి. ప్రతి ఒక్కరికి 10 కస్టమర్లు ఉండాలా. ఇది ఎక్కడ చెప్తలేరు. ఇది బిల్ బ్రిట్ చెప్పిండు. బిల్ బ్రిట్ ఒక విమానం కొనుక్కున్న వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఖచ్చితంగా 10 కస్టమర్స్ డెవలప్ చేయండి 3 మంత్స్‌లో. ఎట్టి పరిస్థితులలో 10 వస్తువులు వాడినా పర్లేదు. సో ఏమవుద్ది మీరు చూడండి. మీరు ఒక రూ. 1000 వాడతారు అనుకోండి వరస్ట్ కేస్‌లో. ఆయన ఒక ఒక్కొక్కళ్ళు రూ. 100 కొన్నా సరే 1000 మీకు చిన్న కన్సిస్టెన్సీ వస్తది. కన్సిస్టెన్సీ వచ్చిందంటే మీకు లేని ఆనందం వస్తది. ఎందుకంటే ఎవ్రీ 4 మంత్స్‌కి మీ ప్రొడక్ట్స్ ఫ్రీ. ఫ్రీ ప్రొడక్ట్స్ ఎంతో ఆనందం. ఎవ్రీ మంత్ 200 నుంచి 300, 500 మీ అకౌంట్‌లో పడితే ఎంతో ఆనందం. ఫ్రీ ప్రొడక్ట్ ఎంతో ఆనందం. ఆఫర్‌లను ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఈ ఆఫర్ ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలా. ఇప్పటికెళ్ళి మనము 3 మంత్స్‌లో ఇవన్నీ డెవలప్ చేసుకోవాలా. హావ్ ఎ 10 కస్టమర్స్, హావ్ ఎ 10 కస్టమర్స్, హావ్ ఎ 10 కస్టమర్స్, హావ్ ఎ 10 కస్టమర్స్. వాళ్ళకేం చెప్పాలా? నువ్వేం చెప్పకు. నీకు ఏ రిజల్ట్ వచ్చిందో గదే చెప్పు. నేను నేను నా నా పళ్ళు జువ్వుమని లాగుడు ఆగినాయి. మా అత్తమ్మకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అయింది. నా వైఫ్‌కి డయాబెటిక్ నార్మల్ అయింది. మా బాబు ఎప్పుడు సిక్ అయితుండే. కొలెస్ట్రాల్ వాడినప్పటికి సిక్కే అవ్వట్లేడు. అసలు దాన్నేమంటారు? మినరల్ డ్రాప్స్ అయితే నాకు ఈక్వల్ టు గాడ్. నేను దాన్ని రోజు పూజ చేసినా తప్పులేదు. అలాంటి ప్రొడక్ట్స్ నేను వాడి మా రిజల్ట్ వచ్చినాయి చెప్తా. నేను ఎక్కువ ఏం చెప్పా, నువ్వేం వాడకు భయ్. ఒక పేస్ట్, ఒక సబ్బు, చాయ్ పత్తి వాడు. ఇంతే అంతకంటే ఎక్కువ వద్దు. ఇగో నీకు ఇప్పుడు కొత్తది యాడ్ చేసిన. నీకు ఒక టాయిలెట్ క్లీనర్ ఇస్తున్నా. మీ టాయిలెట్ కడుక్కొని రాపో ఫ్రీగా. కడుక్కొని వచ్చి నచ్చితే తీసుకో. ఇట్లా బెరడులకు బెరడులు లేపడెత్తుంది. టాయిలెట్ క్లీనర్ మొత్తం అసలు టాయిలెట్‌ని అద్భుతంగా క్లీన్ చేసి పడేస్తుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు. రిజల్టే చూపిస్తుంది. ఎక్కువ వద్దు నాకు 200, 300 వాడితే చాలు. మెల్లగా నెక్స్ట్ మంత్ ఒక్కొక్క ప్రొడక్ట్ పెంచుతా. అట్లా 3-4 నెలల్లో వాళ్ళ ఇంట్లో 2000 ప్రొడక్ట్స్ వాడిపిస్తా. నాకు 10 కస్టమర్స్ కావాలి. మీరు వద్దన్న 500 పీవీలు అయితాయండి. దయచేసి దీన్ని ప్రతి లీడర్ 10 కస్టమర్స్‌ని మైండ్‌లో పెట్టుకొని 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్స్, 10 కస్టమర్స్, 10 కస్టమర్స్, 10 కస్టమర్స్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్, 10 కస్టమర్స్, 10 కస్టమర్స్. అంత ఇంపార్టెంట్. ఓకే. అండ్ సెవెంత్ వన్ ఈస్ ఆల్ అబౌట్ డెప్త్ డ్రైవ్. ఆహ్, ఇది ఇక్కడ ఉందండి గేమ్ అంతా. మీకు ఎల్‌ఓబిలో డబ్బులుంటాయి ఎక్కువ. 2 ఎల్‌ఓబిలైతే 50,000 స్వామీజీ. ఒక ఎల్‌ఓబి దిగాలంటే నువ్వు ఎంతో మందితో స్నేహం చేయాలా. డెప్త్ డ్రైవ్ చేయడం నేర్చాలి. అంటే ఏంది డెప్త్ డ్రైవ్ అంటే ఏంది? మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తితోనే పని చేస్తే కుదరదు. నేను సురేష్‌ని స్పాన్సర్ చేసిన సురేష్ సార్‌ని నేను పోయి భాస్కర్ సార్‌తోని మన సురేష్ సార్ ఆయన ఎక్కడో జాబ్‌లో ఉన్నాడు. నేను పోయేందుకు సిద్ధంగా పోతున్నా మధ్యలో కలిసిండు పట్టుకొని పోయిన. ఆయన లేకుండా నేను పోయేత్తుంటిని. సురేష్ సార్‌ది అయిపోయింది. ఇప్పుడు ఇంకెక్కడనో కింద ఇంకెవరో వచ్చినారు. ఆయనేదో అజయ్ వచ్చినాడు. అజయ్‌తో పని చేస్తా. స్నేక్ క్యాచర్ వచ్చినాడు. స్నేక్ క్యాచర్‌తో పని చేస్తా. అలా డెప్త్ డ్రైవ్. అసలు నేనేందండి ఈరోజు ఎస్‌పీ బరీల్ ₹1,00,00,000 ఎర్న్ చేస్తాడు. ఆమ్వేలో ఆయన హైయెస్ట్ ఇన్‌కమ్ 3,50,000 ఇక్కడ ₹1,00,00,000 వెస్టీజ్‌లో. ఆమ్వేలో 3,50,000 ఆమ్వేలో 3,50,000 ఇక్కడ ₹1,00,00,000. ఆయనే మంత్లీ ఒకసారి హైదరాబాద్‌కొచ్చి మీటింగ్ పెడుతున్నాడు. మీకు కోటెత్తుంది కదండీ! మీకింత ఎంత పెద్ద లీడర్‌షిప్ ఉంది. మీరు రావాల్సిన అవసరం లేదు కదా! అంటే ఆయన ఆన్సర్ అద్భుతం. ఫ్యూచర్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంకా పెద్దగవుతుంది. చాలా పెద్దగవుతుంది. పెద్దగయ్యే దాంట్లో కూడా డ్రాప్ అవ్వకూడదు. పెద్దగవ్వాలి. సో, అలా అవ్వాలంటే కంటిన్యూ వర్క్ కంపల్సరీ. డెప్త్ డ్రైవ్ పోవాలి. మీరు స్పాన్సర్ చేసిన పర్సన్‌తోనే పొద్దాక 10 సార్లు తిరిగితే ఏడ వర్కౌట్ అయితది? కిందికెళ్ళాలి మీరు. ఓకే. డెప్త్ డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి ఖచ్చితంగా. డెప్త్ డ్రైవ్ చేయగలిగినోళ్ళు ఫుల్ సక్సెస్ అయితారు. అంటే ఫీల్డ్ వరకే ఇంకొక లేదు. ఏ కింద బి, బి కింద సి, సి కింద డి వాళ్ళతోని పని చేసుకుంటూ పోవాలి. నేను ఏతోనే పని చేస్తా అంటే కుదరదు. జడ్‌తో కూడా పని చేయాలి. ఓకే. రూపం మారొచ్చు. కానీ వర్క్ ఒకటే. మీరు హోమ్ మీటింగ్ పోతారో, టీమ్ మీటింగ్ పోతారో పోయి చాయ్ తాగిరా స్వామి. టీ తాగిరా ఏం కాదు గంతే. పెద్దగా ఏం చేసేది లేదు. పోయి ఉట్టిగా టీ తాగిరా. బాగుంటదని 4 ముక్కలు చెప్పిరా. నేనున్నా నీకు అద్భుతంగా ఉంటది అని చెప్పిరా. నీ ఏతోని ప్లాన్ చెప్పి. నువ్వు పోయి టీ తాగిరా. ఈయనే ప్లాన్ చెప్పాలా. మీరు పోయి టీ తాగి రావాలి అంతే. ఓకే. సో, దట్ ఈస్ హౌ డెప్త్ డ్రైవ్. అండ్ ఎనిమిదోది హావ్ ఎ గుడ్ రిలేషన్‌షిప్ విత్ యువర్ టీమ్. మంచి రిలేషన్‌షిప్ పెంచుకోవాలండి దయచేసి. సార్ ఈ భూమి మీద ఇగో, నెగెటివ్ అన్నీ ఫాల్తుయండి. లైఫ్ ఈజ్ సో షార్ట్. చాలా షార్ట్. ఆనందంగా ఉండాల. అనుక్షణం లోపల ఆనందంగా ఉండాలంటే గుడ్ రిలేషన్ ఉండాల. ఇక్కడ మనం ఇష్టమొచ్చిన వ్యక్తులతోని, ఇష్టమొచ్చిన ప్లేస్‌లో మాత్రం చేత్తాం ఈ బిజినెస్‌ని. ఇష్టం లేని వ్యక్తులతో చేయము. సో, మీరిక్కడ ఖచ్చితంగా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఎట్లా మెయింటైన్ చేయాలంటే ఎన్నడూ గూడా ఆహ్, మీ ఆయన మీ పట్ల మంచి ధారణ కలిగి ఉండాల.
మంచి ధారణ కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపాక్ట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయండి. పొరపాటు తేడా వచ్చిన రోజు ఎఫెక్ట్ అవుతుంది. సో మంచి రిలేషన్ ఉందనుకో ఏమి ఇబ్బంది అవ్వదు. సో ఆ రిలేషన్ పోగొట్టేది మనకి నెగిటివ్ ఎందుకు, పాజిటివ్ తీసుకుంటే సరిపోతుంది కదా, అలా అన్నమాట. అండ్ 9th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లిస్ట్ రైటింగ్. చాలా మందిని చూస్తున్నా గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఎటటో ఉరుకుతారు. సార్ బైక్ వేసుకొని అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అట్ట కాదండి స్వామి. కరెక్ట్ లిస్ట్ రాయండి. లిస్ట్ రాసి ప్రాపర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పోండి. అపాయింట్మెంట్ బుక్ చేస్తేనే పోండి, లేకపోతే పోకండి. మీకు క్లారిటీ ఉండాలా. 10 o'clock ఎవరిని కావాలా, 12 o'clock ఎవరిని కలవాలా, 4 o'clock ఎవరిని కలవాలా, 5 o'clock ఎవరిని కలగాల, 7 o'clock ఎవరిని కలగాల. అట్లా మీకు అపాయింట్మెంట్ రేపటిది ఇవాళ బుక్ చేయాలా. రేపు మళ్ళీ పొద్దున పోయి ఇక్కడ పోవాలా ఏం పోవాలి అనకూడదు. అది గుడ్డెత్తి చేనులో పడ్డట్టు. మీ అప్లైన్ మీతో వస్తాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎంగేజ్ చేసి అది అర్థం చేయించేందుకు టైం పడుతుంది కాబట్టి, ఫేస్ టు ఫేస్ చెప్తే ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి హర్ట్ చేయకుండా వస్తారు. కానీ వాట్ ఈస్ రైట్ వే, బుక్ అపాయింట్మెంట్. ఖచ్చితంగా రేపటి అపాయింట్మెంట్ ఇవాళ బుక్ చేయాలా. ఓకే, సో ఇది కంపల్సరీ అండి. అండ్ లాస్ట్ 10th వన్ ఏంటంటే కాల్ అండ్ అపాయింట్మెంట్ బుకింగ్. లిస్ట్ ఎలా రాయాలంటే మీరే రాయాలి. వాళ్ళని రాయమంటే వాళ్ళు లిస్ట్ రాయకుండా మీరు వెళ్తే వాళ్ళు ఎల్లక్కని చూపిస్తారు, మల్లక్కని చూపిస్తారు, పుల్లక్కని చూపిస్తారు. వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ చూపిస్తారు. చాలా కష్టమైపోతుంది స్వామి. ఎవరితో చేయాలా, ఆ లిస్ట్ లో మనమే ఒకటి ఇవ్వాలి. ఒక ఇంటూ టీచర్ ఎవరు మీ ఏరియాలో రాయ్, మీ బంధువుల టీచర్ ఎవరు రాయ్. ఓకే రైట్. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు రాయ్, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు రాయ్, గణపతి చందాలు ఎవరికి వసూలు చేస్తారు వాళ్ళ పేరు రాయ్. ఓకే, పంచాయతీలు అయితే ఎవరు కొంచెం ముందుండి మాట్లాడుతున్నారు రాయ్, వాళ్ళ పేరు రాయ్. ఏమైనా పోలీస్ కేసులు అయితే ముందు పోయి ఇడిపించుకొచ్చేటోళ్ళు ఎవరు రాయ్, వాళ్ళ పేరు రాయ్. ఎంఆర్ఓ దగ్గర పోయి మండల ఆఫీస్లో పనిచేసేటోళ్ళు ఎవరు వాళ్ళ పేరు రాయ్. సెటిల్మెంట్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు రాయ్. ఏమైనా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఎవరు ఉంటారు వాళ్ళ పేరు రాయ్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే అందరితో మాట్లాడి కలవిడిగా ఉండే వాళ్ళు ఎవరున్నారు పేరు రాయ్. అసలు భయం లేని వాళ్ళు ఎవరున్నారు పేరు రాయ్. అలా మీరు వాళ్ళు ఏమి రాయాలో మీరు వాళ్ళతో రాపించుకుంటే వాళ్ళు రాస్తారు. లేదంటే వాళ్ళు ఏం రాస్తారంటే వాళ్ళకి ఏది కావాలో అది రాసుకుంటారు. అది చాలా ఇబ్బంది అవుతుంది స్వామీజీ. సో మీకు ఎలాంటి వ్యక్తులు కావాలి, అలాంటి వ్యక్తుల్ని మీరు రాపించుకోవాలి. అప్పుడు ముత్యాలాంటి నంబర్స్ వద్దంటే వచ్చేస్తాయి. మన దగ్గర ఒక డైరీ ఉండాలా. వాళ్ళ నంబర్స్ అన్ని, వాళ్ళ పేర్లన్నీ మన దగ్గర ఒక లిస్ట్ ఉండాలా. వాళ్ళు పోయినా సరే ముత్యాలాంటి లీడర్లు మనకి ఇచ్చి వెళ్ళిపోతుంది. 10th వన్ ఇది ఫెయిల్ అవుతాం మనం. ఎట చేస్తాం మనం, లిస్ట్ రాయం. పొద్దున పోతాం, ఎటు పోతాం, అటు పోతాం, రోడ్డు మీద కలవాలని చెప్తాం. అసలు వాడు కరెక్టోడా కాడా, కరెక్ట్ దగ్గరికే పోవాలంటే మనం ఫిల్టరేషన్ స్క్రీన్ ఇచ్చేసి రాయాలి. అప్పుడు ఇది లేకపోతే ఏమవుద్ది, రాంగ్ ఏంది, బయట ఉండాల్సిన వాడు లోపల వస్తాడు, లోపల ఉండాల్సిన వాడు బయట పోతాడు. ఫిల్టరేషన్ లేకపోతే, ఫిల్టర్ దానికోసమే కదా, చెత్తను ఆపి మంచిదాన్ని మాత్రమే వడగట్టుకుంటాం. సో ఈ ఫిల్టర్ లేకపోతే అటుంటోడు ఇటు వస్తాడు, ఇటుంటాడు అటు పోతాడు. టైం బాగా కిల్ అయిపోద్ది, భయంకరంగా కిల్ అయిపోద్ది. దీన్ని గుర్తుంచుకొని మిత్రులారా. అండ్ 10th వన్ కాల్ అండ్ అపాయింట్మెంట్. మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేయండి. ఓకే, ఇది ఎందుకు చేయాలా, మీ టైం సేవ్ చేసుకోండి. దయచేసి ఇది మీరు గుర్తుంచుకోండి. అమెరికాలో ఒక ఆమ్వే డైమండ్ డాక్టర్ ఆయన ఒక విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని ఏమంటారంటే ప్రాసెస్. ఆయనకు ఇయర్ ఎండింగ్ కెనడాలో ఇచ్చిన బోనస్ ఆమ్వే 100 కోట్లు. ఒక చిన్న విమానం కొనుక్కున్నాడు ఆయన. మరి మరి ఆయన ఏమన్నాడంటే బాధపడ్డాడు. ఒక రోజు ప్లాన్ చెప్పిన తర్వాత, డెమో చేసిన తర్వాత విన్న అతను చాలా బాగా చెప్పారండి, చాలా బాగా చెప్పారని ర్యాంకింగ్ ఇచ్చిండడు ఈయనకు, ఈ డైమండ్కి. ఈయన బాధపడ్డాడు, ఏమన్నా నేను కదా నేను ర్యాంకింగ్ ఇవ్వాలా, బాగున్నాడు, మంచిగా మాట్లాడుతుండు, ఇదంతా మనం టైం పెట్టాలా పెట్టద్దని నేను ర్యాంకింగ్ ఇవ్వాలా, నువ్వు నాకు ర్యాంకింగ్ ఇవ్వడం ఏందని ఆయన గమనించి ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసాడు. దాన్నే ప్రాసెస్ అంటారు. ఫోన్లోనే ఫిల్టర్ చేయడం. అసలు నీకు టైం ఉందా, ఒక రోజుకు 2 గంటలు పని టైం తీయగలుగుతావా, డబ్బు సంపాదించే ఇంట్రెస్ట్ ఉందా, నీ లైఫ్లో సతమతం అవుతున్నావా, నీకు వీడికో సొల్యూషన్ ఉంది, నీకు వినేందుకు సిద్ధంగా ఉన్నావు అంటే, వినేందుకు సిద్ధంగా ఉంటేనే మనం పోయి చెప్పాలా. అరగంట టైం పెట్టనోడు వాడి వ్యాపారం ఎక్కడికి వెళ్ళి చేస్తాడు, ఒక్కసారి ఆలోచించండి. సో అలా ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసిండు. ప్రాసెస్ అనేది డిఫరెంట్. మనం అంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మన ప్రొడక్ట్ కి. బట్ ఎవరైనా మనకు యూస్ఫుల్లే. బట్ కొంత ఫిల్టర్ అయినా చేయాలి కదా. ఆ కొంత ఫిల్టర్నే ఆస్క్, డబ్బు సంపాదించే అవకాశం ఉంది, బెస్ట్ ప్రాజెక్ట్ ఉంది, వినేందుకు సిద్ధంగా ఉన్నావా, ఫస్ట్ విను, ఏది చెప్పకు నువ్వు చెప్పకు, మంచి అవకాశం, బట్ దీనికి ఫ్రీగా డబ్బులు అయితే రావు, వర్క్ చేయాలి. వాళ్ళ కొంచెము అలర్ట్నెస్ వస్తుంది. ఫ్రీగా రావంటుండు, పని చేయాలంటుండు, ప్రాజెక్ట్ అంటుండు అని చెప్పేసి సరే విన్నావు నువ్వు రా అంటే అప్పుడు వెళ్ళండి. నాకు ఏమన్నది చాలా ఇష్టం, నాకు వద్దు అంటే పోనే పోకండి, టైం సేఫ్.
సో ఫస్ట్ కాల్ చేయండి బాస్. ఈ కాల్ చేయాలంటే లిస్ట్ ఉండాలి. లిస్ట్ ఉండకపోతే ఇబ్బంది అవుతుంది. లిస్ట్ వాళ్ళని రాయమంటే వాళ్ళు ఇష్టం కూడా రాస్తారు. అందుకే మనమే కూర్చొని 200 నంబర్ రాయాలి యాక్చువల్గా, కానీ 200 రాయకుండా పర్లేదు, కానీ కనీసం ఒక 30 పేర్లైనా రాసి ఈ వారానికి వీక్లీ అయినా లిస్ట్ రాసుకోండి. ఓకే, 3 డేస్కి ఒకసారి ఒక 20 నంబర్ రాస్తే 20 మందికి కాల్ చేస్తే ఒక 10 మంది అపాయింట్మెంట్కి ఎస్ అంటే కనీసం 10 ప్లాన్లైనా మనం చెప్పగలుగుతాం. దిస్ ఈజ్ హౌ మనం విరుట్ ప్లాన్ అలా ప్లాన్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దయచేసి ఈ బిజినెస్ లీడర్లను తయారు చేసేది కాదు స్వామీజీ. ఒక పర్సన్ పట్టుకొని రాకి డెమో నేర్పిస్తాము, అన్ని నేర్పిస్తాము, ఏమేమో నేర్పిస్తాము. నేర్చుకుంటాడు, వద్దన నేర్చుకుంటాడు. వాడి కష్టం వాళ్ళని నేర్పిస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది లీడర్లను వెతికే బిజినెస్. గణేష్ అనే ఒక వ్యక్తి విమానం కొనుక్కునే వ్యక్తి ఉంటాడు అమెరికాలో, డైమండ్, ఈడీసీ డబుల్ డైమండ్. ఆయన ఏం చెప్తారంటే ఈజీ టు క్యాచ్ యావరేజ్ పర్సన్ బట్ టఫ్ టు వర్క్ విత్ హిమ్. టఫ్ టు క్యాచ్ లీడర్ బట్ ఈజీ టు వర్క్ విత్ హిమ్. తెలుగులో అంటే ఏమంటారంటే ఒక సామాన్య మామూలు వ్యక్తిని దొరకబట్టడం అత్యంత ఈజీ, కానీ మస్తు కష్టం వాళ్ళతో పనిచేయడం. ఎంత కష్టం అంటే వాళ్ళ ప్లాన్ మనమే చెప్పాలి, వాళ్ళ అపాయింట్మెంట్ మనమే బుక్ చేయాలి, వాళ్ళ డెమోలు మనమే చేయాలి, వాళ్ళ ఫాలో అప్లు మనమే చేయాలి. వీక్ పర్సన్, వీక్ ప్లాన్, వీక్ డెమో, వీక్ ఫాలో అప్, వీక్ అన్ని వీకే, వీక్ వేస్ట్. అదే కష్టమైద్ది కరెక్ట్ పర్సన్ దొరికింది అనుకో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. హాయిగా పోయి టీ తాగేదాన్ని. ఎవరికి ఇబ్బంది అంటే గిజలకు, ఈ దొరకబట్టు రానోళ్ళకు మోసుకుపోతా ఉంటారు. మోసుకుపోయి వాడు పడిపోతే వీడు పడిపోతారు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే నీటిలో ఎదురీదడం. నాకే ఈత రాదు, నువ్వు ఒక బండ, అదో పెద్ద గుది బండ, ఇద్దరం మునిగిపోతాం. ఎట్లాంటి వాళ్ళు కావాలంటే కొంచెం ఈత నేర్పితే ఇద్దరు ఈత కొట్టుకుంటూ పోవాలి, షేరింగ్లో ఉండాలి, అప్పుడు ఇద్దరికి ఈజీ. సో ఈ వ్యాపారము లీడర్లను వెతికేది. లీడర్లను వెతకండి. ఇది మీరు గుర్తుంచుకోండి. లీడర్లను వెతకండి అంటే షో మోర్ ప్లాన్స్. ఈజీగా మీరు ఒక 10 మందికి చెప్పాలని మీకు లీడర్ రావాలి, మీకు 1,00,000 రావాలి. 20 మందికి చెప్పాలని మీకు లీడర్ రావాలి, 1,00,000 రావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి. 50 మందికి చెప్తారో లేదో 3 నెలల్లో నాకు రాలేదండి అంటారు. 1,00,000 చుట్టుగానే అవుతుందా? ఇది తరం మారే కాన్సెప్ట్. 3 సంవత్సరాలు ఉండాల్సిందే. ఎన్నెన్ని చేయాలో అన్నీ చేసినాకనే మీకు ప్రకృతి ఇచ్చేస్తుంది. ఈజీగా ఇచ్చింది ఆగదు, ఈజీగా ఇచ్చింది వెళ్ళిపోతుంది లైఫ్లో. సో ఈజీగా ఏది మీకు రాదు, వచ్చినా నిలబడదు. కాబట్టి దెబ్బ తగిలినా నిలబడండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్.